నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫేవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోదావరి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పోడ్చలేదని విమర్శ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. సీఎం సహాయ నిధికి ₹1 కోటి చెక్కును అందజేసిన జనసేనాని. వర్షాలకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో అతలాకుతలమయ్యాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పోడ్చలేదని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. వరదలు ఎక్కువగా రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులైతే వైసీపీ పాలనలో బుడమేరును ఆక్రమణకు గురి చేయడం కూడా కారణమన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవలు వదిలింది వైసీపీకి చెందిన వారే అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గంలో తమిళేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమిళేరు వరదలపై అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం వరద బాధితులు, రైతులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి మాట్లాడారు. కొల్లేరుకు వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల్లో ఆందోళన నెలకొందన్నారు. 8 రోజులుగా లంక గ్రామాలు వరదలోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. రైతులను, బాధితులను ఆదుకుంటామని చెప్పారు. గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైకాపా ప్రభుత్వం పోడ్చలేదని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. వరదలు ఎక్కువగా రావడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులైతే వైకాపా పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేయడం కూడా కారణమన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవలను వదిలింది వైకాపాకు చెందిన వారే అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్న చూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి. అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభవృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం. ఎక్కడ చూసినా ఒక డ్రైన్ కూడా తవ్విన పాపాన పోలేదు, ఒక కాలువ తవ్విన పాపాన పోలేదు. ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకుని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈ రోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలో మొత్తం భ్రష్టు పట్టాయి. కడాని ఇవన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు. అందుకని నాకు 10 రోజులు పట్టింది. మొదటి 2 రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పోమన్నా పోయే పరిస్థితులు కూడా లేరు. అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేరులో దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది. 2 మార్గాలు. ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి, పైన వచ్చే నీరు ఆపాలి. పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి. గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు, వర్షాలు పడ్డాయి. ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది. దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసుకపోతే లేకపోతే ఒక ప్రొక్లైన్ తీసుకపోతే అది కూడా కూరకపోయే పరిస్థితి వచ్చింది. అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర 100 టన్నులు ఒక రాళ్లు తీసుకొచ్చి పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేశాం అక్కడ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సీఎం సహాయ నిధికి ₹1 కోటి చెక్కును ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందజేశారు. అకాల వర్షంతో కృష్ణానది బుడమేరుకు వచ్చిన వరద కారణంగా విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కలెక్టరేట్ కేంద్రంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్విరామంగా ఫీల్డ్ విజిట్ చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సేవలను ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు మర్చిపోరని, అందుకు వారికి శిరస్సు వంచి
పాదాభివందనం చేస్తున్నామని అన్నారు. విజయవాడ కలెక్టరేట్ లో రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పొంగునూరు నారాయణ, సవిత, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 32 డివిజన్లో వరదల వల్ల ప్రజలు నష్టపోగా జక్కంపూడి, అంబాపురం వంటి ప్రాంతాలను కలుపుకొని 179 సచివాలయాల్లో టీం వర్క్ తో ముందుకు వెళ్లారన్నారు. ముఖ్యమంత్రి అపార అనుభవంతో వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటిస్తూ 9 రోజుల్లోనే విజయవాడ నగరం సాధారణ స్థితికి చేరేలా కృషి చేశారని అన్నారు. బుడమేరుకు పడిన గండ్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు క్లోజ్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. మంత్రి లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మంత్రి రామానాయుడు, నారాయణలు కూడా నిరంతరం పనిచేశారని అన్నారు. మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తూ శానిటేషన్, వాటర్ సప్లై అందేలా చూశారని చెప్పారు. ఎలక్ట్రానికల్ డిపార్ట్మెంట్ విద్యుత్ కనెక్షన్లు 100% కరెంటు ఇవ్వగలిగినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. 1,20,00,000 ఫుడ్ ప్యాకెట్స్ రేషన్ ను 2,40,000 మందికి సప్లై చేయాల్సి ఉండగా 2,187 మందికి 6 రకాల వస్తువులతో సప్లై చేయగలిగామని అన్నారు. 150 బోట్లు, 24 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 6 హెలికాప్టర్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించగలిగామని తెలిపారు. ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి 270 కోట్లు విరాళాలుగా అందించినందుకు దాతలను అభినందిస్తున్నామని అన్నారు. ఇలాంటి విపత్తులో అందరూ భాగస్వామ్యం కావటం మంచి పరిణామం అని తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేస్తూ అటు శానిటేషన్ కానీ, ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. శానిటేషన్లో కానీ, వాటర్ సప్లైలో కానీ, ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఒక పక్క నీళ్లున్నా కూడా పవర్ సప్లై చేయటం, రిస్టోర్ చేసే దాంట్లో వాళ్ళు చూపించినటువంటి చొరవ ఎప్పటికీ మర్చిపోలేం. ఇవాళ దాదాపు 100% ఇవాళ వాళ్ళందరికీ కరెంట్ సప్లై ఇవ్వడం, వాటర్ కూడా అందరికీ మంచినీళ్ళ కుళాయి నుంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్స్ నుంచి కూడా నీళ్ళు ఇస్తూ మున్సిపాలిటీ పరంగా చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మరి నారాయణ గారిని, అలాగే నిమ్మల రామానాయుడు గారిని, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున చేసినటువంటి ఒటిపాటి రవి గారిని, అలాగే అందరు మంత్రులు ఫీల్డ్లోనే ఉండి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పటికీ దాదాపు ఈ 10 రోజుల్లో ఫుడ్ సప్లై దాదాపు 1,20,00,000 దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ని సప్లై చేయడం జరిగింది. అలాగే 1,10,00,000 వాటర్ బాటిల్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ నిరంతరం అందించడం జరిగింది. ఇదే కాకుండా రేషన్ కూడా దాదాపు 2,40,000 మందికి ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తే ఈ రోజుకి 2,18,107 ఇళ్ళకి 6 రకాలైనటువంటి వస్తువుల్ని వాళ్ళకి అందించడం కూడా జరిగింది. 30 అడుగులు ఉండే డ్రైన్ కాదు, అది యాక్చువల్గా 30 అడుగులు ఉండే ఆ యొక్క వెడల్పు అది 4 అడుగు 3 అడుగులకు వచ్చేసింది. ఏమంటే ఇప్పుడు దాని కింద ఇరిగేషన్ ఇది లేదు కదా, పంటలు పండించట్లేదు కదని. కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అవి కావాలి. ఇటువంటి వచ్చినప్పుడు అప్పటికప్పుడు లోడలేము. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో దీని మీద ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అయితే ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళెవ్వరికి ఇబ్బంది లేకుండా, వాళ్ళెవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరికీ ముందే తెలిపి వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్ చేసి అవన్నీ తీయక తప్పదు అనేది దానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. అందుకనే ఇప్పుడు ఇవాళ లాస్ట్ అంటే ఈ యొక్క ఫ్లడ్ విషయంలో ఈరోజు చివరి డేగా ఇక్కడి నుంచి కంప్లీట్ చేసే రోజుగా తీసుకుంటూ చివరి మాటగా మున్సిపల్ శాఖ వారు మరియు ఇరిగేషన్ శాఖ వాళ్ళు మరియు దానికి సంబంధించిన ఇతర శాఖ వాళ్ళందరూ కలిసి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమన్నారు. ఆపరేషన్ బుడమేరు అయితే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చేయమన్నారు. ఇది ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దీని మీద సర్వే చేసి నిజంగా రివర్ ఎంత వెడల్పు ఉండాలో అంత వెడల్పు ఉండేటట్టుగా దాన్ని త్వరలో చేసి 2 పక్కల బండ్ కూడా ఎలా చేయాలనేది ముఖ్యమంత్రి గారు తర్వాత దానికి సంబంధించి కొంత గైడెన్స్ ఇస్తున్నారు. దాని మీద ముందుకు పోవటం జరుగుతుంది. దీనికి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా
నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేస్తారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి సహాయం తేవాలని కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని సూచించారు. ప్రజలను పట్టించుకుని ప్రభుత్వాలకు ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు బాధితులకు వెంటనే ₹1,00,000 సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. కనీసం 15,000 రూపాయలు ఇప్పుడు ముందస్తుగా సహాయం చేయాలని అన్నారు. పంట నష్టం కూడా అంచనా వేసి రైతులను ఆదుకోవాలని షర్మిల కోరారు. పాత రాజరాజేశ్వరిపేటలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని షర్మిల ధైర్యం చెప్పారు. వరద బాధితులను పరామర్శించి వస్త్రాలను షర్మిల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరదల వల్ల విజయవాడలో ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని షర్మిల ప్రశ్నించారు. కేంద్ర బృందాలు ఏపీకి వచ్చి చూసి పరిశీలించి వెళ్లాయని, మరి సహాయం ఎందుకు చేయలేదని షర్మిల ప్రశ్నించారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వానికి అంత చిన్న చూపు ఎందుకని షర్మిల నిలదీశారు. ఏపీ నుంచి ఎంపీలను గెలిపిస్తేనే బీజేపీ అధికారంలో ఉందన్న విషయం మర్చిపోకూడదని తెలిపారు. ప్రధాని మోడీ ఎక్కడెక్కడో తిరుగుతున్నారని ఏపీకి ఎందుకు రావటం లేదని షర్మిల నిలదీశారు. అధికారం ఇచ్చిన ఏపీపై మోడీకి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉండటంతో ఏపీకి ఒరిగేది ఏమీ లేదని షర్మిల విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంపై వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తాము కేంద్రానికి రాష్ట్ర సమస్యలపై లేఖ రాస్తామని షర్మిల గుర్తు చేశారు. భారీ వర్షాలు, వరదలతో పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు తారుమారు అయ్యాయని ఆమె అన్నారు. బాధితులకు రేషన్ బియ్యం ఇచ్చారని అవి ఎలా తింటారని ప్రశ్నించారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని షర్మిల నిలదీశారు. రైల్వే శాఖ మంత్రికి లేఖ రాసినా ఎందుకు స్పందన లేదని షర్మిల అడిగారు. రైళ్లకు నీటిని విజయవాడలోనే నింపుతారని 6,000 కోట్ల ఆదాయం ఇచ్చే రైల్వేకు ప్రజల పట్ల బాధ్యత లేదా అని షర్మిల నిలదీశారు. విజయవాడ నగరం రాజధాని, పక్కనే ఉంది అమరావతి. మరి అలాంటప్పుడు ప్రధాన నగరమైన విజయవాడకు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రధాన నగరమైన విజయవాడకు ఇంత నష్టం జరిగితే మరి పాలకులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఇప్పటికే 6,800 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని ఇనిషియల్ గా ఒక ఫిగర్ కి అరైవ్ కావడం జరిగింది. పోనీ ఆయన చెప్పిన మేరకైనా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేస్తుందా అంటే వాళ్ళ టీంలు వస్తున్నారు, అంచనాలు వేసుకుంటున్నారు, వెళ్లిపోతున్నారు తప్పితే ₹1 అంటే ₹1 కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు. ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. పక్కన బీహార్ కు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు? ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఎంపీలను ఇస్తే కదా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల మీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ, ఎందుకింత చిన్న చూపు? ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు? మీరు ఇదివరకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారు కాబట్టి ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చినా కూడా వాటికి విలువ ఉండదు కాబట్టే మోడీ గారు మన రాష్ట్రానికి రావటం లేదా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా దగ్గర నుంచి 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి వరకు ప్రతిదీ అన్నిట్లోనూ మోసం చేశాడు మోడీ గారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీలతో అధికారం అనుభవిస్తూ కూడా ఇంత చిన్న చూపు అంటే చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకని కూటమి కట్టారు? ఎందుకని మద్దతు ఇస్తున్నారు? బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన మనకు ఒరిగింది ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏపీలో ఇంత దుర్మార్గ పాలన ఎన్నడూ లేదని చంద్రబాబు నాయుడు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారని తోసిమెత్తారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలం అయిందని అన్నారు. బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. సీఎంగా తనను దూషించిన చంద్రబాబు నాయుడుల కక్ష సాధింపునకు దిగలేదని పేర్కొన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని, ఇదే గతి మీ నాయకులకు పడుతుందని, ఇదే జైల్లో ఉంటారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఆర్ఎఫ్ఐ గుంటూరు సబ్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలం అయిందన్నారు. బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. 4 ఏళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చిందన్నారు. సిట్టింగ్ సీఎంను టీడీపీ నేత దారుణంగా దూషించాడని, సీఎంగా తనను దూషించిన బాబుల కక్ష సాధింపుకు దిగలేదని అన్నారు.
41A కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. నాడు జరిగిన ఘటనలో నందిగామ సురేష్ ఉన్నాడా, సీసీ ఫుటేజ్లో ఎక్కడైనా నందిగామ సురేష్ కనపడ్డాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నాడని, ఆయన ప్రభుత్వం ఎల్లకాలం ఉండదన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుందని, ఇదే గతి మీ నాయకులకు పడుతుందని, ఇదే జైల్లో ఉంటారని అన్నారు. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈ రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను, దళిత ఎంపీని, విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు, ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఆ దాడి జరిగిన పరిస్థితుల్లో, ఆ తోపులాటలో, ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కొద్దో గొప్ప రాళ్ళు పడిండొచ్చు. నేను అడుగుతా ఉన్నా, ఆ జరిగిన ఘటనను ముఖ్యమంత్రిగా నన్ను అన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు చర్యతో వ్యవహరించాల. రాళ్ళు పడినాయి అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే అటువంటి ఆ ఘటనకు పోయిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరు పోయారు అని చెప్పి ఆధారాలు చూసి, అక్కడున్న సీసీ కెమెరాలో, అక్కడున్న ఒక్కొక్క సెల్ ఫోన్ లొకేషన్స్, ఇవన్నీ ఆధారాల మేరకు చూసుకొని ఎవరెవరైతే పోయారో వాళ్ళందరినీ కూడా 41A ఇచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఎందుకనంటే 7 ఏళ్ల లోపు ఉన్న కేసు ఇది. శిక్షా కాల పరిమితి 7 ఏళ్ల లోపు ఉన్న శిక్షా కాలం పరిమితి ఉన్న కేసు ఇది. కాబట్టి దీంట్లో అరెస్ట్ చేయడం అన్నది ఇట్ డస్ నాట్ సర్వ్ ద పర్పస్. కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేశాం. ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు ప్రొడ్యూస్ చేశారు. వరద నష్టంపై అంచనా వేసేందుకు రెవెన్యూ స్పెషల్ సిఎస్ ఆఫీసు సోడియా నేతృత్వంలోని కేంద్ర బృందం ఏపీకి చేరుకుంది. ఎస్డీఎంఏ కార్యాలయంలో కేంద్ర బృందానికి వరద పరిస్థితిని, జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సెంట్రల్ టీఎంతో ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇంకోవైపు అల్పపీడన ద్రోణులు ఏర్పడ్డాయన్నారు. దీనికి తోడు ఒరిస్సాలో వర్షాలు బాగా పడటం, ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం పడుతుందన్న అంచనాలు ఉన్నాయన్నారు. అయితే అనుకోని విధంగా భారీ వర్షాలు పడ్డాయని పేర్కొన్నారు. ఏపీలో ఎన్నడూ రానంత వరద కృష్ణానదికి వచ్చిందని ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. వరదతో పాటు భారీగా వర్షాలు కురిశాయని అన్నారు. 10 రోజుల పాటు పెద్ద ఎత్తున వరద సహాయక చర్యలు చేపట్టామని అన్నారు. అన్ని శాఖల్లోని అన్ని స్థాయిలో ఉన్న అధికారులు వరద సహాయక చర్యల్లోనే ఉన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు 10 రోజుల పాటు కలెక్టరేట్లోనే ఉండి వరద సహాయక చర్యలపై పర్యవేక్షించారని అన్నారు. ఏపీకి వరదల వల్ల అపార నష్టం సంభవించిందని, లక్షలాది ఇళ్లు నీట మునిగాయని, మొత్తం వరదల్లో దాదాపు 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారని అన్నారు. వరద నష్టం 6,882 కోట్లు వచ్చిందని ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లుగా ఆర్పీ సిసోడియా తెలిపారు. పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు. ఇంకా
ఎన్యూమరేషన్ కొనసాగుతుందని ఆర్పీ సిసోడియా తెలిపారు. విపత్తుల సమయంలో అందరం సహాయం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలన్న కుట్ర పన్నారని ఆరోపించారు. మంగళగిరిలోని తేదాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు ఉంటే జగన్ రాజకీయాలకు కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. స్వతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్లుగా నందిగాం సురేష్ ను పరామర్శించారు. గత 10 రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోనే ఉన్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చునే జగన్ కి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగాం సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పనిచేస్తూ ఉంటే నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం. ఆ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే 3 పడవలు సుమారు ఒక్కొక్క పడవ 50 టన్నులు ఉంటుంది. 120 టన్నుల పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ యొక్క కౌంటర్ గేట్స్ను ఢీకొన్నాయంటే ఒకసారి అందరూ గమనించాల. ఇవి ఎక్కడ ఫస్ట్ నిలబెట్టడం జరిగింది, ఎక్కడికి వర్షం తర్వాత ఎక్కడికి వచ్చాయంటే ఒకసారి ఆలోచించాల. ఎవరైతే మేము ముందు చెప్పామో ఆ నాయకుల యొక్క అనుచరుల యొక్క ఈ 3 బోట్లను దుర్మార్గంగా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ను కూల్చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన తేవాలని ఒక కక్ష కుట్రతోనే అవి ఢీకొట్టడం జరిగింది. ఆ 3 గేట్ల ఆ 3 కౌంటర్ వెయిట్స్ ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ తెచ్చే పరిస్థితి కూడా చేసింది ఎవరన్నంటే ఈ వైసీపీ వాళ్ళు కాదని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఎలా చూస్తున్నాడో ఇక్కడ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కేవలం 2 రోజుల్లోనే ఆ కౌంటర్ వెయిట్ స్థానాల్లో కొత్తవి తెచ్చి మరమ్మతులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ప్రజలకు నేను చెప్తా ఉన్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజైనా వ్యవహరించావని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే నువ్వు 2 రోజుల్లో ఒక 20 నిమిషాలు కూడా ప్రజల కోసం ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించే టైం నీకు లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు 2 సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకి వచ్చి ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు 12 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలైతేనే మా కష్టాలైతే నీకు పట్టవని ఆయన మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గురువింద గుందె సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తూ ఉన్నావు. నీ సొంత జిల్లా నువ్వు ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే అక్కడ 100 మందికి పైగా చనిపోతే ఈ రోజుకి నువ్వు వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాను పోలేదు, వాళ్ళ కష్టాలు పట్టించుకున్న పాపాను పోలేదు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇరుక్కున్న భారీ పడవలను వెలికి తీసేందుకు ఇంజనీర్లు, అధికారులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. బాహుబలి క్రెయిన్లు 5 గంటల పాటు సాయశక్తులా ప్రయత్నించినా నదిలో చిక్కుకున్న పడవలు ఒక్క అంగుళం కూడా కదలలేదు. తొలి ప్రణాళిక విఫలం కావడంతో నేడు మరో ప్లాన్ను అమలు చేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు. సెప్టెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు 2 బాహుబలి క్రెయిన్లు ప్రకాశం బ్యారేజ్ పైకి వచ్చాయి. ఇటీవల పడవలు ఢీకొన్న 67, 68 గేట్ల వద్ద ఆగాయి. టన్నుల కొద్ది బరువులను అవలీలగా లేపే ఈ క్రెయిన్లు భారీ కొక్కలు హైడ్రాలిక్స్ బ్యారేజీని దాటుకుంటూ పడవ వద్దకు దిగాయి. గేట్ల కింద నుంచి 2 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుండగా నడుముకు బెల్టులు ధరించిన సిబ్బంది క్రెయిన్ల సహాయంతో పడవపైకి దిగారు. 100 టన్నుల బరువును తీయగలిగే ఉక్కు కడ్డీలతో అతి కష్టం మీద పడవకు ముందు వెనుక భాగాల్లో కట్టారు. వాటిని క్రేన్ కొక్కలకు తగిలించారు. ఇక 2 క్రేన్లు ఆపరేటర్లు ఒకేసారి పడవలను లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. దీన్ని చూస్తున్న వారందరిలోనూ ఒకే ఉత్కంఠత. భారీ క్రేన్లు కావడంతో ఇక పడవపైకి లేవటం ఖాయం అనుకున్నారు. కానీ ఇంజనీర్లు అంచనాలు తప్పాయి.
పడవలు అంగుళం కూడా కదలేదు. ఒకేసారి 100 టన్నుల బరువును అవలీలగా ఎత్తగలిగే 2 క్రేన్లు పడవలను కదిలించలేకపోయాయి. 5 గంటల పాటు ప్రయత్నించినా నిరాశ ఎదురైంది. ఒక్క పడవనైనా తొలగిద్దామనుకున్నా అది సాధ్యపడలేదు. 2 భారీ క్రేన్లకు అదనంగా ఓ మోస్తారు బరువు లేపి మరో క్రేన్ను తెప్పించారు. మరో తీగతో పడవలను లాగే ఏర్పాటు చేశారు. 20 మంది సిబ్బంది బ్యారేజ్ గేట్లపైకి దిగారు. అక్కడి నుంచి పడవ పైకెక్కి మరో కోణం వైపు మాన్యువల్ గా లిఫ్టింగ్ యంత్రాలు పెట్టి పడవలు లాగటం ప్రారంభించారు. బ్యారేజ్ పై నుంచి 2 భారీ క్రేన్లు, పక్క నుంచి మరో క్రేను, కింద సిబ్బంది ఇలా 4 వైపుల నుంచి లాగినా ప్రయోజనం లేదు. సాయంత్రం 6 గంటల వరకు శ్రమించిన సిబ్బంది అలసట చెందారు. ప్లాన్ ఏ విఫలం అంటూ ఆపరేషన్ ఆపేశారు. ఒక్కో పడవ 40 టన్నుల బరువు ఉండటం, 3 పడవలు ఒకేదానితో మరొకటి చిక్కుకొని ఉండటం వల్లే భారీ క్రేన్లు సైతం లేపలేకపోయాయని అధికారులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దసరా ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన మంత్రి కొండపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు. నిర్మాణం పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏర్పాట్ల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కొండపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆనం ఆదేశించారు. దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను 2 రోజుల్లో రూపొందించుకొని రావాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఈసారి అమ్మవారి ఉత్సవాలను గతంలో కన్నా మిన్నగా నిర్వహించడం ద్వారా భక్తుల మనోభావాలను గెలుచుకోవాలని మంత్రి ఆదేశించారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు, దేవస్థాన ఇంజనీరింగ్ విభాగానికి చెందిన చీఫ్ ఇంజనీర్లు, టెక్నికల్ అడ్వైజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం వాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో జరగబోయే నవరాత్రుల ఉత్సవాల్ని విజయవంతంగా జరపడానికి మేము ఇవాళ ఆలోచన చేస్తూ రాబోయే రోజుల్లోనే అందరితో కలిపి సమావేశాలు పెట్టి పూర్తి ప్రణాళికను ఇవ్వడం జరుగుతుంది. ఇదే సందర్భంలో నేను మా అధికారులందరితో కూడా కలిసి వచ్చాను. ఇక్కడ నేను ఇప్పుడు ముందే జరిగిన దాన్ని ఏ విధంగా మళ్ళీ పునరావృతం కాకూడదు, ప్రొటెక్షన్ ఏ విధంగా ఇవ్వాలి, వచ్చే భక్తులకి పూర్తి స్థాయిలో వాళ్ళకి భద్రతను ఇవ్వాలి అనే దాని మీద ఇవాళ అన్ని ఏర్పాట్లు చేసి పనులు కూడా మొదలు పెట్టాం, జరుగుతూ ఉన్నాయి. రోడ్డు సౌకర్యం కూడా ఉండాలి అనే దాంట్లో రోడ్డు పనులు కూడా ఇప్పటికే మొదలు పెట్టాం. దాదాపుగా ఈ నెల చివరి వరకు అన్నీ కూడా పూర్తి చేయాలి. తాత్కాలికమైనటువంటి పనులన్నీ పూర్తి చేసి మళ్ళీ ఉత్సవాల సమయంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పోడ్చలేదని విమర్శ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. సీఎం సహాయ నిధికి ₹1 కోటి చెక్కును అందజేసిన జనసేనాని. వర్షాలకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో అతలాకుతలమయ్యాయన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.